మీ సహాయం కోసం కాదు, క్షమాపణ చెప్పడానికి వచ్చాను. క్షమాపణ? దేనికి? నిజానికి ఇందాక చెప్పినవన్నీ అబద్ధాలు. ఆ పిల్లల్ని తీసుకురావడం కూడా అంతా నాటకం. నాటకమా? ఏంటండి మీరు మాట్లాడేది? అవును సార్, డబ్బులు కాచిపడి ఆ గంగ చెప్పినట్టు చేశాను. కానీ మీ మంచితనం చూశాక ఈ డబ్బులు తీసుకుని ఏం బాగుపడతామని తిరిగిచ్చేద్దామని వచ్చాను. సర్పంచ్ గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను మీతో అబద్ధం చెప్పానా? సార్ సాయం చేసిందంతా అబద్ధమా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను నిజమే చెప్తున్నాను. మాకెవరూ ఏ సహాయం చేయలేదండి. అలా అబద్ధాలు చెప్పి నమ్మించమన్నారంతే. లేదు, ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధం. ఏం జరిగింది? ఎందుకు ఇలా చెప్తున్నారు? గంగా, రంగారావు గారు, మీరు అబద్ధం చెప్తున్నారని మీ కళ్ళే చెప్తున్నాయి. సడన్గా ఏం జరిగింది? తిరిగొచ్చి మరి ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఏంటండి ఇది? మీరే అబద్ధం చెప్పమని చెప్పి తీరా నిజాలు చెప్పేసరికి బెదిరిస్తున్నారా? ఈ పాపపు సొమ్ము మాకొద్దు. ఇంకెప్పుడు ఇలాంటి మంచి మనుషుల్ని మోసం చేయకండి. వస్తానండి. రంగారావు గారు, మీరిలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎందుకు ఆగమంటున్నావు? నీ భార్య బండారం బయట పెట్టాడనా? వదలో. సర్పంచ్ గారు, మీరు వెళ్ళండి. ఎందుకు ఇంకా ఈ మోసాలు, నాటకాలు, అబద్ధాలు? ఎవరిని నమ్మించాలని? అమ్మగారు, ఇందులో ఎటువంటి మోసం లేదండి. ఆయన ఎందుకు అబద్ధం చెప్పారు? ఆయన మాటలు నమ్మకండి. ఆపో. నువ్వు తెలివైన దానివని తెలుసు గాని ఇలా మనుషుల ఎమోషన్స్తో మైండ్ గేమ్ ఆడేంత తెలివితేటలున్నాయని నేను అనుకోలేదు. భార్యాభర్తలు కలిసి బానే ప్లాన్ చేశారు.